బ్రేకింగ్ న్యూస్. నిన్న విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృత్యువాత పడ్డారు. ఆ ప్రమాదం తాలూకు దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అక్కడ ఉన్న ఒక పెట్రోల్ పంప్లో ఉన్న సీసీటీవీలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఒకసారి ఆ ప్రమాదం ఎంత భయానకంగా ఉందో మీరు చూడండి. అక్కడ వర్షం పడుతోంది, రోడ్డు అంతా చిత్తడిగా ఉంది, వేగంగా ప్రమాదానికి గురైన కారు వస్తూ ఉంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అది ప్రమాదానికి గురైన కారు వచ్చి అదుపు తప్పింది, డివైడర్ను ఢీ కొట్టింది, వరుసగా పల్టీలు కొట్టుకుంటూ అటువైపు వెళ్ళిపడి. చూడండి, ఒకసారి వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా డివైడర్ను కొట్టడంతో రివర్స్ తిరిగిపోయింది. చుట్టూ తిరుగుతూ గిరగిర తిరుగుతూ ఆ కార్ డివైడర్ను దాటి అటువైపు వెళ్ళింది, మరో సైడ్కి వెళ్ళి పట్టడంతో ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. ఆ దృశ్యాలు ఒకసారి చూడండి. రెడ్ సర్కిల్లో కన్ను రెప్ప వేసే లోపు ఆ కారు వెళ్ళిపోయింది. అంత వేగంగా వెళ్ళింది. ఏదో ఒక జెట్ స్పీడ్తో వెళ్తున్నంత వేగంగా ఆ కారు వెళ్తూ ఉంది. అక్కడ చిత్తడిగా ఉంది. ఆ పక్క నుంచి కొంతమంది బైకులు కూడా వెళుతూ ఉన్నాయి. నిజానికి అటువైపు వెళ్ళిన తర్వాత అటు ఒక లారీ వస్తుంది. అప్పటికే ఆ కారులో ఉన్న వాళ్ళకి చాలా గాయాలయ్యాయి. కానీ అటు వెళ్ళి రోడ్డు మధ్యలోకి వెళ్ళేసరికి, వేరే రోడ్లోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళేసరికి అటువైపు నుంచి ఒక లారీ వస్తుంది. ఆ లారీ వచ్చి ఈ ప్రమాదానికి గురైన కారును ఢీ కొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. కారు నుజ్జు అయిపోయింది. ఆ కారులో ఉన్న 4 వ్యక్తులు చనిపోయారు. ఒకవేళ వెనక ఇంకో కారు వస్తుంది చూసారా, ఒకవేళ టైమింగ్ ఆ కారు లేకపోతే ఇంకొక బైక్ ఏదైనా ఢీ కొంటే ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేది. వేరే వాళ్ళు కూడా ప్రమాద బారిన పడి ఉండేవారు. నిజానికి అది హైవేనే. నేషనల్ హైవేస్ మీద మనకి గరిష్ట వేగం 80 కిలోమీటర్లు మాత్రమే. 80 కిలోమీటర్ల కంటే అక్కడ 120, 150, 160 కిలోమీటర్ల వేగంతో కార్లను తోలుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ కారు వేగాన్ని మనం అంచనా వేయవచ్చు. మితిమీరిన వేగంతో ఆ కారు వెళుతోందని అంచనాకి అర్థమవుతుంది మనకి. చూడండి, ఒకసారి చిత్తడిగా ఉంది, వర్షం పడుతుంది, సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఏమీ అనలేం నిజానికి, ఎందుకంటే వాళ్ళు దురదృష్టవశాత్తు మృత్యువాత పడ్డారు, చనిపోయారు. కానీ నేను ఎందుకు పదే చెప్తున్నాను అంటే, రోడ్లపైన వేగంగా వెళ్ళే వాళ్ళందరూ దయచేసి మితిమీరిన వేగంతో వెళ్ళకండి. ప్రమాదం జరిగింది అంటే దాని పర్యవసానం ఎంత భయానకంగా ఉంటుందో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో చూస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణం అతి వేగంగా వెళ్తూ డివైడర్ ఢీ కొట్టి అటువైపుకి వెళ్ళిపడ్డారు. చాలా సందర్భాల్లో మనం చూసాం ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. ఒకవేళ ఇలాంటి ప్రమాదాన్ని మీరు కల్లారా చూసినా, లేదంటే ప్రమాదం బారిన పడిన వ్యక్తులు ఎవరైనా అయితే ఒక్కొక్కసారి డివైడర్ని ఢీ కొట్టి అటువైపు రోడ్లోకి వెళ్ళి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు అనుకుంటూ ఉంటారు, అమ్మో అటువైపు ఎవరో రాలేదు, వేరే వెహికల్ రాలేదు కాబట్టి ఆ ప్రమాదం బారిన పడలేదు, ప్రాణాలతో బయటపడ్డామని చాలాసార్లు అనుకుని ఉంటారు. మీరు అలాంటి ప్రమాదాల్ని వీడియోలో చూసుండొచ్చు, ప్రత్యక్షంగా చూసుండొచ్చు, ప్రమాదం బారిన పడిన వ్యక్తులు కూడా చాలామంది ఉండొచ్చు. కానీ అన్నిసార్లు కూడా రోజులు మనవి కావు. ఇక్కడ కూడా వీళ్ళు ప్రమాదానికి గురైంది. కారు అతివేగంతో డివైడర్ని ఢీకొట్టి అటువైపు వెళ్ళి పడింది. అది హై అండ్ కార్ కాబట్టి లోపల ఉన్న వాళ్ళకి చిన్న గాయాలయ్యి, అలాగే లారీ రాకపోయి ఉన్నట్లయితే వాళ్ళ ప్రాణాలతో బయటపడి ఉండేవారేమో బహుశా. కానీ లారీ కూడా అదే సమయంలో రావడంతో ఆ లారీ కారుని ఢీ కొట్టడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది. ఆ కారులో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ప్రమాద దృశ్యాలు మనం చూసిన తర్వాత అయినా అతి వేగంగా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వేగ నియంత్రణ చేసుకోవాలి. వేగ నియంత్రణ చేసుకోకపోతే ప్రమాదం మనల్ని వెంటాడొచ్చు. మన కారణంగా మరొకరు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది. అవి మరొక కుటుంబాల మీద, మరెన్నో కుటుంబాల మీద తీరని ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి. అతి వేగం కారణంగా అదుపు తప్పి కారు పల్టీ కొట్టింది. ఒకసారి ఆ రెండో బాక్స్లో మరోసారి చూడండి దృశ్యాలు. వేగంగా వెళ్తున్న కారు ఎంత వేగంగా వెళ్తుందో చూడండి. ఆ వేగంగా వెళ్ళి అక్కడ సరిగ్గా డివైడర్ను ఢీ కొట్టి అటువైపు వెళ్ళిపడి ఆ తర్వాత ఆ లారీ ఢీ కొట్టడం కారణంగా ప్రమాద తీవ్రత మరింత పెరిగిపోయింది. సిటీలో కూడా మనం చాలా చోట్ల చూస్తుంటాం, బైకులపై వెళ్తూ డివైడర్ని ఢీ కొట్టి అటువైపు వెళ్ళి పడుతూ ఉంటుంటారు. కారుపై అతి వేగంగా వెళ్తూ డివైడర్ని ఢీ కొట్టి మరోవైపుకి వెళుతూ ఉంటుంటారు. లేదా చెట్ల పొదల్లోకో రోడ్డు పక్కకో దూసుకు వెళ్ళిపోయి ప్రాణాలతో బయటపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అన్నిసార్లు సమయం మనది కాదు,
అన్నిసార్లు కూడా సేఫ్గా ఉంటాం ప్రమాదాల నుంచి అని అనుకోవటానికి అవకాశం లేదు. తీవ్రత, ప్రమాద తాలూకు విషయం ఎంతటి భయానకంగా ఉంటుందో, ఒక ప్రమాదం మిగిల్చే విషయం ఎంత భయానకంగా ఉంటుందో ఈ దృశ్యాలు చూసిన తర్వాత మనకి అర్థమవుతోంది. ఒకసారి మా ప్రతినిధి రాజేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, పూర్తిగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమా ఆ దృశ్యాలు చూసిన తర్వాత? ఎస్ రోహిత్, ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా అతి వేగమే ఈరోజు ఆ నలుగురు ప్రాణాలు అయితే తీసిందని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అయితే నిన్న జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని చూస్తూ ఉంటే మాత్రం ఈరోజు మితిమీరినటువంటి వేగంతో ప్రయాణమే ఈరోజు ఆ నలుగురిని కూడా ప్రాణాలు తీసినటువంటి నేపథ్యం కూడా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదైతే ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన పెట్రోల్ బంక్ ఉన్నదో, ఆ పెట్రోల్ బంక్ నుంచి వచ్చినటువంటి విజువల్లో మనకి చాలా నీట్ గా కనిపిస్తుంది. కారు అనేది ఎంత స్పీడ్ గా వచ్చిన తర్వాత ఏదైతే శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అయితే మాత్రం అదుపు తప్పి ఇక్కడ కొంతమంది అయితే టైర్ పేలిందని కొంతమంది చెప్తున్నారు. లేదా అంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ కారణంగా స్కిడ్ అయ్యి కంట్రోల్ అవ్వకుండా ఆ విధంగా వెళ్ళిందని అయితే మరొక వైపు చెప్తున్నారు. ఏదేమైనా సరే మనం ఒకటే చెప్పొచ్చు, ఆ మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో ఒక్కసారిగా ఆ బాల్తలే ఆ పల్టీలు ఒక సుమారుగా చూసుకుంటే 4-5 పల్టీలు కొట్టి, ఆ డివైడర్ని ఢీ కొట్టి 4-5 పల్టీలు కొట్టి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్నటువంటి లారీని అయితే మాత్రం ఢీ కొట్టడంతో ఆ ఉన్నటువంటి నలుగురు ప్రాణాలు కూడా అక్కడికక్కడే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కూడా మనం అయితే చూసాము. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి ప్రమాదాలు అనేవి అతి వేగంగా ప్రయాణించడం కారణంగానే అయితే మాత్రం వీళ్ళు జరుగుతుందని చెప్పొచ్చు. అయితే నిన్న ఏదైతే ఆ చనిపోయినటువంటి వ్యక్తులైతే అందులో ఇద్దరు ఎస్బీఐ బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారనే సమాచారం అయితే వచ్చింది. అందులో ఒకరికి ఏదైతే కొంత అబ్రాడ్ నుంచి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాత్రం వస్తువుకి వెళ్తున్నామని మరి కొంతమంది అయితే చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళని వేగంగా రీచ్ అవ్వాలి అనే ఆలోచనతోనే స్పీడ్ గా వెళ్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే ఇంకొక సమాచారం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి ఆ ఫార్చునర్ కార్ గా కూడా మనకు వచ్చినటువంటి సమాచారం కూడా మరొక వైపు అయితే ఉంది. ఆ కారు కూడా ఇంతకు మునుపు ఆ అచ్చెన్నాయుడు వద్ద అయితే కొన్నాళ్ళ పాటు సర్వీస్ అందించిందని కూడా చెప్తున్నారు. అదే విధంగా ఆ చనిపోయినటువంటి ఆ డ్రైవర్ కూడా అచ్చెన్నాయుడు కాన్వేలో కొన్నాళ్ళ పాటు పనిచేశారు, ప్రస్తుతం కూడా పని చేస్తున్నారు అని అయితే మాత్రం మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఈ రోజు కనీసం కారు అదుపు చేయలేక పరిస్థితితో మాత్రం ఉందైతే. అయితే ఎంత స్పీడ్ గా వచ్చారో దాన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మితిమీరిన వేగం వల్లే ఈ రోజు ఆ నలుగురు ప్రాణాలు అయితే మాత్రం పూర్తిగా గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఈ రోజు చూసుకుంటే ఆ కుటుంబం అంతా కూడా అగమ్య గోచరంగా అయితే ఉంది. అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి కొడుకు, కోడలు ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో ఈ మధ్య కాలంలోనే పెళ్లి కూడా అయ్యిందని మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే ఇలాంటి యాక్సిడెంట్ అవడం పట్లయితే మాత్రం ఒక విధంగా ఆ కుటుంబానికే కాదు, యావత్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా విచారకరంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి రోహిత్. రైట్ రాజేష్, విజయనగరం జిల్లాలో నిన్న జరిగిన ఘోర ప్రమాదం తాలూకు దృశ్యాలు అవి. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత భయానకంగా ఉన్నాయో. ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోయారు, మొత్తం 4 ఈ ప్రమాదంలో చనిపోయారు. విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం మీదుగా విశాఖపట్నం వెళుతూ ఉన్న సమయంలో విజయనగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి 4-5 పల్టీలు కొట్టి డివైడర్ దాటి విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్ళే రూట్లో అవతల రోడ్లోకి వెళ్ళి పడడంతో ఆ రోడ్లో ఒక లారీ వెళుతోంది. ఆ లారీ కారును ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఆ వెనకే మరో కారు వస్తుంది చూసారా, ఆ కారుకి ప్రమాదం త్రిటిలో తప్పింది. లేదంటే ఆ కారులో ఒక చిన్న రెప్పపాట్లో ఆ కారు ఉన్నట్లయితే ప్రమాద తీవ్రత ఇంకెంత భయానకంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మన అజాగ్రత్త మన పాలిట శాపం మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళ పాలిట కూడా శాపంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వేగ